ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రచారం ఏమనిపిస్తుంది? ఏదో దిక్కుమాల సినిమాల్లో ఏదో అడపతడపల్లో సునీల్ గడాల్లో వచ్చి కామెడీ చేసిపోతే కాసేపు హీయర్ నవ్వించి పల్లెకిలించి అంతే. ఇదే తెల్లారిసరికి ముఖ్యమంత్రి వచ్చి రోజు కామెడీ ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండే లేదా తేట అనుకుంటుండే ఆయన ముఖ్యమంత్రి కదా సార్. ఎవడు అరెస్ట్ చేయాలి? ఈ శాతం నువ్వు అరెస్ట్ చేయాలి. అవును. లేదండి చోది కబుర్లు పెప్పుకుంటాం. సత్యనారాయణ గారు ఖాళీగా ఉన్నారట, ఆయన కేసం సిట్టు వాళ్ళు ఇల్లు పోసుకోలు కబుర్లు చెప్పుకెళ్తారట అని ఒక పక్క కాలక్షేపం చేస్తుంది మీరు. ఇటు తిప్పి అటు తిప్పి ఎలక్షన్ కమిటీ వీళ్ళంటే పోనేది కింద మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు చూడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి నెట్టుకొచ్చారు ఇక్కడికి, ఆ దేవేంద్ర పార్టీని తీసుకుని. ఏం సార్ మరి పవన్ కళ్యాణ్ వచ్చేటోడు ఆగిపోయినట్టు ఎందుకు? అందుకే టపాచి బుత్తులు కబుర్లు అంటారు వాళ్ళకి. దమ్మిడికి దమ్మిడికి పనికిరాని బోకాల మనం ఇచ్చి కత్తి ఇచ్చాడు డాక్టరేట్ ఏదో అలాంటి కబుర్లే ఉంటాయి. అసలు తెలంగాణ ఊరికి ఉపయోగం. మీకు ఒకటే మాట చెప్తాను, ఎవడైనా జవసత్వాలు పెంచుకోవడానికి ఎవడైనా ఒక పోరాటం చేస్తాడు. అంటే ఏంటి, వేణీళ్ళకి సన్నీళ్ళు తోడు ఇలాంటి మనం చిన్నప్పటి నుంచి అన్నాం. పవన్ కళ్యాణ్ ఎంత తెలివి తక్కువ మేలోకం అంటే మన కమిటీలను రద్దు చేసి ఇచ్చండి ఎలక్షన్ల ముందు. కొత్త కమిటీలు వేస్తే ఎలక్షన్కి వెళ్తారట. ఈ ఉడికి చెప్తారు అరబాయ్ నాకు గచ్చిన వాళ్ళు లేక గత ఎలక్షన్లో కిషన్ రెడ్డి చీడు మాకు వద్దే వద్దు అన్నాడు. ఏడి తెలియని రామచంద్ర కూడా చిచ్చిచ్చో మాకు పొత్తుల్లో దరిద్రం లేదు ఇక్కడ, వాళ్ళు జాతీయ స్థాయిలో ఆలపడి ఆంధ్రాలో ఏడుస్తున్నారు మాకు సంబంధం లేదు అన్నాడు. ఏడి తెలియని రామచంద్ర కూడా. దాన్ని బట్టి అర్థం వాళ్ళు పవన్ కళ్యాణ్ సత్తు ఏటు. అదే సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో మొన్న రీసెంట్గా ఏంది ఇది తెలంగాణ కన్ను పడ్డది, తెలంగాణ వల్ల మాకు దిష్టి దాకి ఈరోజు కోనసీమ అంతా ఎడ్డిపోతుందని చెప్పేసి అన్న సందర్భంలో దీనికి ఇంటర్లింక్ ఉంది అందుకే వద్దని చెప్పేసి వాళ్ళక్కడ తెలంగాణకి ఇన్నాళ్ళు బట్టి ద్రోహం చేస్తున్న తెలుగు రాష్ట్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్షమించారు. వీళ్ళన్నిటికన్నా బుర్ర ఉపయోగించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మొత్తం దుప్పడం మూసేసాడు. నాకు ఇక్కడ తెలంగాణ రాజకీయాల సంబంధం లేదు, ఉన్న పొంగులెట్టిన జాగ్రత్తగా గమనిస్తానని చేసి పోయింది ఆయన. వీళ్ళే ఉండంటే నేనున్నాను అన్న లెక్కనే నాగార్జున సినిమా చూస్తుంటారు రాత్రి, నేనున్నానని బయటకు వస్తుంటారు. ఎవడికి ఉపయోగం? గాలివాటం కబుర్లు, ప్రత్యక్ష రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం లేక అంటే నేనున్నాను వచ్చేస్తాను, కొండగట్టికి 30 లక్షలు ఇచ్చాను, ఇవన్నీ మాకెందుకు? నువ్వు శారిటీ చేస్తే కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఊరు పబ్లిసిటీ. ఇక్కడ మీరు సార్ ఈ ఎలక్షన్లో అనవసరంగా ఓ పక్క రేవంత్ రెడ్డి చేస్తున్న కామెడీకి ఈ దరిద్రం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మధ్యలో కలపబాకండి. వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు. ఈసారి వాళ్ళు ఎర్రమోలకలు కాబట్టి ఈసారి గెలిపించుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏడు చేయాలి వాళ్ళకి బాగా తెలిసి చూపిస్తారు ఆంధ్ర ప్రజలకు. సార్ ఇదే విషయం మీకు మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రం ఛాయలు ఇక్కడ ఉండి వీళ్ళు ఏదో తెలంగాణను ఉద్ధరిస్తామన్న భ్రమంలో వీళ్ళు ఉంటే దానికి స్వస్తి పలకండి. ఇక్కడ తెలంగాణలో అలాంటి వాటికి అవకాశం లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా మీరు మన ఎత్తుకొచ్చిన కాడి నుంచి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయో అందరికీ తెలుసు. అర్థమైందా? ఈ బడబాగ్ని భరించలేకే వేసిన వాళ్ళకి అలా అంత క్షేత్రస్థాయిలో అంత పట్టున్న తెలుగుదేశమే అలా కనుమరుగైపోయిందో కళ్ళ మనం చూసాం. డైల్యూట్ అయిపోయింది పూర్తిగా. 18 నుంచి 2 నుంచి అసలు పూర్తిగా శాశ్వత పరిష్కారం ఇచ్చారు వాళ్ళకి. ఇక్కడ కనీసం కౌన్సిలర్ నిలబడి దమ్ము ధైర్యం కూడా లేకుండా చేసింది. వచ్చి ఊరికే బేగాలు పోతే ఎవడంటే పట్టించుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి ఎవరో ఆయన హీరో తల్లాడి తనీషా ఎవరో ఏదో మొన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదో పెద్ద షో పెట్టేసి ఆయన రోడ్ షోలు చేసి అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయింది, మేమెందుకు రాకూడదు, మేము ఖచ్చితంగా జనసైడ్ ఉంటాం, మాకు విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణలో అంటారు. అవన్నీ కాదను. ఫ్యాన్ బేస్లు అంటే సినిమాలు నడించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ బేస్ మీద మీకు ఫ్యాన్ బేస్ ఉంటుంది? పాపి నిన్న కాక మొన్న నీకు అసలు తీరువా తెన్ను ఉన్న మాటలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ దిష్టి తగిలిందా కోనసీమకి? మనం తెలంగాణ ఒకప్పుడు ఉండవల్లి తాలూకా బ్యాచ్ ఇది. ఇలాగే ముసలోడు ఊరికే మన మీద పడేసి రాళ్ళు రాపులు హెలికాప్టర్ ఎక్కితే ఇంకేటి కనబడేది కాదన్నాడు. ఇప్పుడు సస్యశ్యామలం చేసి చూపించాం 20 లక్షల ఎకరాల పైసలక. తెలంగాణ అంటే ఇప్పుడు దేశంలోనూ ప్రపంచంలో హైయెస్ట్ ప్యాడీ పండించి చూపిస్తున్నాం. తెలంగాణ సన్న బియ్యం మళ్ళీ ఇలాంటి సామర్థ్యాన్ని తొక్కారు ఇన్నాళ్ళు మీకు రాళ్ళు రాపులు. కానీ ఇక్కడ కొండను పిండి చేసి హైటెక్ సిటీలు కట్టిన వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. కొండలు పిండి చేసింది మనం, మన తెలంగాణ సామర్థ్యం. అర్థమైందా? అది చూడండి, అదే సినిమాలో చూపించినట్టు ఇసుకలోంచి కూడా నూనె పెండగల కర్ణుడు సామర్థ్యం ఉంది ఇక్కడ మన కాడ తెలంగాణ పొటెన్షియాలిటీ. అవును, ఆ పొటెన్షియల్ని మీరు మీ శాతకంతనంతో తొక్కారు. నల్లటోడు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్తాడు, ఉద్యోగం ఎక్కడ చేసుకుంటాం. వీళ్ళటోళ్ళు ఏడు చేస్తారు, ఆడు చదువుకుని మన ఎత్తుకొస్తారు ఉద్యోగాలకి. వీళ్ళు కూడా కబుర్లు చెప్పిన ఇక్కడ బతుకుతుంది ఇక్కడ. మీరు చూడండి కావాలంటే ఈ సినిమాలు అలా స్థావరాలన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ కబుర్లు అక్కడివి, రాజకీయాలు అక్కడివి. ఇక్కడ మళ్ళీ మనం ఉత్తరిస్తారట. ఏదో బతకచూరుని ఇచ్చినావు. ఆ బ్రిటిష్ వాడు పాలసీ వెళ్తే ఒకటే, ఆ బ్రిటిష్ వాడు కూడా ఎలాగైనా ఎత్తుకొచ్చిండు బతకనిస్తామని. బతికనిస్తాడా? మన బతకనివ్వకుండా చేసిండు.
అదే సరే అదే పని. ఇదే అంటున్నాను నేను. అంటే ప్రతి దాంట్లో నాయకులు విషయం చిమ్మడం. ఈరోజు పత్రికా అధినేతలు వాళ్ళు బ్రోకర్లు. నేను ఒకటే అంట సార్, వాళ్ళు ఒకప్పుడు అధినేతలు అంటే వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు, ఇంకోటి దొంగతనంగా కిరసనాలు అమ్ముకున్నాడు, ఇంకోటి పెట్రోల్ బంకు కంచాలుడు, ఓకే వీళ్ళు ఇంకోటి పౌడర్ మోహన్ రాసుకుని వచ్చినాడు. వీళ్ళ వల్ల ఏమవుతుందో చెప్పండి. అబద్ధాలని కొంతవరకు భరిస్తారు, తర్వాత వీడికి పౌడర్ డబ్బాడికి నెత్తి పాల్గొట్టరు లేదా? దమ్మైంది, ఒక దమ్మైంది కదా మనకి. దుమ్ములు మనకు 3 పంటలు పండే సామర్థ్యం మనకు కూడా వచ్చింది కదా. మూడు పంట దుమ్ములు దురిపినారు, 2-3 పంటలు దుమ్ములు వీళ్ళకి పడతాయి. సార్ నేను అదే అంటున్నాను సార్. అంటే ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక వ్యవస్థ మీద ఒక పార్టీ మీద ఇంత విషయం ఎట్లా అంటే బీఆర్ఎస్ గుండాలు అవుతారు, వేరే పార్టీ ఏమో శ్రేణులు అవుతారు. ఎందుకు ఇట్లా? అదే మరి మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు మన క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు ఒక కుర్రాడు అంటాడు, ఆయన చూస్తే మీకు ఎలాగుంటుంది? సరే వీడు చదువుతున్నాడు అదే మనకి ఏంటి రావట్లేదు. అది మీరు పితూరులు చెప్పడానికి మాస్టర్ గారికి వెళ్ళగలుగుతూ ఉంటాం. సార్ వాడు చూడండి సార్ పుస్తకం ఆక్కున్నాడు సార్, సార్ నాకు గిల్లండి సార్ గిచ్చండి, ఇదే దిక్కుమాలి. కానీ ఒరిజినల్గా ఆ క్లాస్ ఫస్టే వస్తాడు. అలా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ టీఆర్ఎస్ గతంలోది వాళ్ళ సామర్థ్యం నా ప్రజలు నా వాళ్ళు అనుకుని వాళ్ళని కలుపుకొని గెలిచారు. 2 సార్లు పరిపాలించారు, 3 సార్లు ప్రజలు ఆపోజిషన్లో కూర్చోమని గమ్మున ఉన్నారు. ఒక్క మాట మాడుతుండే లేదు. అధినేత కేసీఆర్ వెళ్ళి రేవంత్ రెడ్డినే ఉన్న పొల్లా పిచ్చికి ఏమైనా మాడిండా? లేదు లేదు. మరి ఈయన ఎందుకు ఊరికి వచ్చాపలేకపోతుండే? ఆ ఉత్సాహం ఎందుకు ఆపలేకపోతుండే? 25 సార్లు ఆయన పేరు ఎత్తుంది, 25 సార్లు పార్టీలో శ్రేణులు పెడతారు, పేర్లు ఎత్తకుండా వీళ్ళకి జనం తీరుతుందా? నడుస్తలేదు కదా సార్. అదే అంటున్నాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు 2 నెలల పరిపాలనలో ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేస్తే కదా నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏదైనా చేస్తే నీకు చెప్పడానికి ఉంటుంది. ఏడు చేయకపోతే ఇదే అక్కడ మీద పెళ్లి ఏడుచుకోండి, జీవితం ఈ పితూరులు ఇవన్నీ చేర్చుకొని. నేను నటరాజనమ్మ ఫస్ట్ టైం బుర్ర ఉపయోగించింది తెలంగాణ చూసినా ఏడు చేసింది. అదే అర్థం కాలేదు సార్, మీరే చెప్పాలి. తెలీదా మీకు? ఓ మా సైడ్ చెలరైపోయింది. ఎవరు మన జర్నలిస్ట్ పితామహుడు ఉన్నాడు కదా. ఎవరు జర్నలిస్ట్ పితామహుడు? అంటే నేను ఇక్కడ వరదాచారి సార్ అక్కడి నుంచి తెలంగాణలో మన కోసం తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు మనోడు. ఎవరు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు అంటే మరి రాధాకృష్ణ ఆయనే చెప్పుకుంటాడు కదా. అమ్ముకున్నాడు పట్టుకుని మనోడితో పోలిస్తూ. మరి ఇంకోటి సార్ తెలంగాణ వెట్లో ఉన్నాడు. విటలు అవును. ఆయన గురించి మన అనసూయమ్మ మీద పడేసిన కాంగ్రెస్ వీరవనిత సంజయ్ రెడ్డి అమ్మ ఏటి మాడింది, తెల్లారే లబోదిబో అనుకుని ఇంటికి పంపించింది. మీరు ఎందుకు అడుగు తొక్కనేలా కాలు కడగనేలా? అనసూయమ్మకేను మన వెట్లానికి ఒకటి కంపారిజన్ చేస్తే ఎట్లా? కష్టం కదా. వెట్లాన్ని వెట్లానే కదా, తెలంగాణ డైనమైటే కదా. అవును అవును అవును. నిజమైన జర్నలిస్ట్ ఎలాగ ఉంటారు? నెక్కచ్చిగా తెలంగాణ సమాజం గురించి జరుగుతున్న వివక్ష మీద వేలెత్తి గలమెత్తి మాడుతూ ఉంటారు. అవును అవును కదా. అది వెట్లని చేసిండు. మేనిఫెస్టో ఇద్దరు పోయి ఏడు చేస్తారు, కథలు పడుతున్నారు అని అడిగిండు. వీళ్ళు ఏడు చేయాలా? కాదు సార్ మేనిఫెస్టోకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది సార్, ఏది చెప్పాలి కదా. చెప్పాలి. సంజయ్ రెడ్డి మన ఉసుగోలు పెడితే వీళ్ళు గట్టిగా నోరెట్టి పడిపోతే భయం పడిపోతారా? అసలు భయానికి అర్థం తెలియంది తెలంగాణ సమాజం. అవునా కదా. ఇదే చెప్తున్నప్పుడు నేనేమంటే సరే కోపం ఒక నిక్కచ్చి తెలంగాణ ఉద్యమం ఎవడికి లేదా? మొత్తం తెలంగాణ సమాజం మొత్తం అందరికీ కోపం ఉంది. కేసీఆర్ నేను ఏమంటున్నా అంటే సరే కోపం ఇచ్చిన మన కోపం వేరు, కేసీఆర్ కోపం వేరు. కేసీఆర్ కోపం ఎప్పుడు తెలంగాణ సమాజ హితం కోసం ఉంటుంది. తెలంగాణ సమాజం మీద వివక్ష జరుగుతున్నప్పుడు ఆయన కరుణర చేస్తాడు. తెలంగాణ సమాజాన్ని తొక్కేద్దామని ప్రయత్నించినప్పుడు ఆయన గట్టిగా గలవనిపిస్తాడు. కోపానికి అర్థం ఉంటుంది. నీరు నాకు వచ్చి కోపం ఏంటి? అల్లరి మీద ఇల్లు మీద పితూరులు చెప్పుకునే కోపం. అవును సార్. సమాజంలో నెక్కచ్చిగా తెలంగాణ సమాజంకి వివక్షం జరుగుతున్నప్పుడు గలమెత్తిన వీరుడైన కోపం వస్తుంది ఆయనకి, అంతే భరించాలి మనం. అంతేకాని పుట్టుకుట్టిన కూర్చుని నువ్వు గన్నట్టుకి వెళ్ళిపోయి కరీంనగర్లో బెదరగొట్టేస్తే ఇక్కడ బెదిరేరోడు బెదిరారా అదిరేరా? నువ్వు నమ్ముకున్న ఆ పార్టీని కుపుశాలతో లేపగలిగింది తెలంగాణ సమాజం. ఉనికికే ప్రమాదం కల్పించారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తీరుతెన్నులు. దాని నుంచి చేటి మాడుతున్నాం మనం.